తెలంగాణలో అధికారంలోకి వస్తే అసలైన అభివృద్ధి ఏంటో చూపిస్తామన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అమరవీరుల ఆకాంక్షలను నెరవేరుస్తామన్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ తెలంగాణకు పట్టిన శని అంటూ విమర్శించారు. దోపిడీ దగా చేయడంలో రెండూ ఒక్కటేనన్నారు. అవినీతి కుటుంబ పార్టీలను బొందపెట్టాలన్నారు. హైదరాబాద్ బీజేపీ స్టేట్ ఆఫీసులో తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలో జాతీయ జెండాను ఆవిష్కరించారు కిషన్ రెడ్డి. ఆకాంక్షల కోసమైతే తెలంగాణ ఉద్యమకారులు తృణప్రాయంగా తెలంగాణ ఏర్పాటు కావాలని బలిదానాలు ఇచ్చారు. మిగులు బడ్జెట్తో ఉన్నటువంటి తెలంగాణ ఈరోజు 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులైంది. ఎవరి పాపం అడుగుతా ఉన్నాను. ఇది టీఆర్ఎస్ పాపం కాదా, కేసీఆర్ పాపం కాదా? ఇది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ పాపం కాదా అడుగుతా ఉన్నాను. ఈ రాష్ట్రానికి పట్టినటువంటి శని ఎవరంటే బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. దోపిడీలో, దగా చేయడంలో, మోసం చేయడంలో ఏమాత్రం తేలాలేదు. దొందే. కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ ఒకే నాణానికి బొమ్మ బరుసు లాంటి పార్టీలు, అవినీతి పార్టీలు, కుటుంబ పార్టీలు, తెలంగాణను దోచుకుంటున్నటువంటి పార్టీలు, దోచుకున్నటువంటి పార్టీలు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. తెలంగాణ ప్రజలారా, ఈ తెలంగాణను రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాల సందర్భంగా ప్రతిజ్ఞ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రెండు పార్టీలకు పాతరేయాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలకు అనుగుణంగా ఇక్కడ బీజేపీ జెండా ఎగరాల్సినటువంటి అవసరం ఉంది. నేను తెలంగాణ ప్రజలకు హామీ ఇస్తున్నాను. మీ ఆకాంక్షలకు అనుగుణంగా నీతి నిజాయితీతో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేటువంటి బాధ్యత నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ తీసుకుంటుందని మనం చేస్తున్నాను.